కాబట్టి ఈ లోకం కావాలి అని అంటే పరలోకాన్ని వదులుకోవాలి. లేదు నాకు పరలోకమే కావాలంటే ఈ లోకాన్ని వదులుకోవాలి. ఇప్పుడు ఏది వదులుకున్నాం? పైలోకమా కింద లోకమా? పైలోకమా భూలోకమా? ఏ లోకాన్ని వదలాలి? భూలోకాన్ని వదలాలి. కానీ అంత తేలికైన పనేం కాదు భూలోకాన్ని వదలటం. అంత సామాన్యమైన పనేం కాదు, అంత ఈజీ ఏం కాదు భూలోకాన్ని వదలటం. ఎందుకనంటే ఈ భూలోకం అనేది ఆకర్షించే గుణం ఉంది. భూలోకానికి కావాలని కోరుకునేది ఉంది. మనం కావలసిన చోటికి ఎంత దూరమైనా ఎంత డబ్బైనా పర్వాలేదు, కానీ ఆ చోటికి వెళ్ళేదాకా మన మనసు ఆగదు. ఎందుకనంటే ఈ భూలోకానికి ఆకర్షించుకునే గుణం ఉంది. దేవునికి స్తోత్రం. ఏంటి ఆకర్షించుకునే గుణం అనంటే, మీరు ఏ వస్తువైనా పైకి విసిరేయండి, అది అక్కడే ఆగుద్దా కిందకు వచ్చుద్దా? అక్కడే ఆగుద్దా కిందకు వచ్చుద్దా? కిందకు వచ్చుద్ది. ఎందుకని? భూమికి ఆకర్షించుకునే గుణం ఉంది. కాబట్టి ఈ లోకాన్ని కూడా, ఈ లోకంలో కూడా మనుషుల్ని ఆకర్షించుకునే గుణం ఉంది ఈ లోకానికి. కాబట్టి క్రైస్తవులమైన మనము ఈ లోకాన్ని ప్రేమించకుండా